శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. స్వధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా ఈ మాసం అంటే మార్చి నెల 2024 ఫాల్గుణ మాసం ఎలా ఉండబోతోంది? కుంభరాశి వారికి ధనిష్ఠ 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభాద్ర 3 పాదాలు కలిస్తే కుంభరాశి. కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 8. సోమ, మంగళ, శుక్రవారాలు కుంభరాశికి యోగదాయకంగా ఉండబోతున్నాయి. మరి కుంభరాశి వారు ఈ మాసమంతా ఎట్టి గ్రహ సంచారంతో ఉండబోతున్నారనేటువంటిది కూడా చూద్దాము. 3వ స్థానంలో బృహస్పతి, తెలిసినటువంటిదే. 3వ స్థానంలో బృహస్పతి ఉండటం వల్ల ఆర్థికపరమైన జాగ్రత్తలు అవసరం. 1వ స్థానంలో శనైశ్చరుడు కుంభరాశిలోనే ఉన్నాడు, అది మీ అందరికీ కూడా తెలుసు. శనిదోష పరిహారాలు ఖచ్చితంగా చెయ్యాలి. 2వ స్థానంలో రాహువు, అష్టమ స్థానంలో కేతువు. ఇవి ప్రధానమైనటువంటి గ్రహాలు. శుక్రుడు ఒక్కడే శుభంగా ఉన్నాడు కుంభరాశి వారికి ఈ మాసం మొత్తంలో. రవికేతువులు అర్ధశుభులు, కుజుడు అర్ధశుభుడు, బుధుడు కూడా మార్చి 25 వరకు కొంత శుభమైన ఫలితాలు ఇవ్వబోతున్నప్పటికీ కూడా కొంతమేర శుభాలు, కొంతమేర ప్రతికూలతలతో కొంత మిశ్రమంగా ఉంటుంది కుంభరాశి వారికి. ఈ మార్చి నెల చేపట్టిన పనుల్లో ప్రతికూల పరిస్థితులు ఖచ్చితంగా ఎదురవుతాయి, కానీ వాటిని ధైర్యంగా తట్టుకొని ముందుకెళ్తారు. అందరి మన్ననలు కూడా అందుకుంటారు. కుటుంబ సభ్యుల మాటకు విలువనివ్వటం వల్ల ఇంటా బయట గెలుస్తారు. విద్యార్థులు బాగా శ్రమించాల్సినటువంటి సమయము. అలాగే కుటుంబ సభ్యుల మాటకు విలువనివ్వటం వల్ల ఇంట్లో కొంత ప్రయోజనాలను పొందగలుగుతారు. అయితే ఇంకొక విషయం చెప్పాల్సి ఉంది. ముఖ్యంగా కుంభరాశి విద్యార్థులకు చాలా శ్రమపడాల్సినటువంటి సమయం. ఏదో చదివేద్దాములే, కొంత అదృష్టాన్ని నమ్ముకుందాము అని అనుకుంటే మాత్రం ఇబ్బంది పడతారు. బాగా కష్టపడాల్సినటువంటి సమయం అయితే ఉంది. అలాగే వృత్తిపరంగా, ఉద్యోగపరంగా కూడా పెద్ద అనుకూలత లేదు, పెద్ద ప్రతికూలంగా కొన్ని పనులు అయ్యే ఆస్కారం కూడా ఉంది. అలాగే ఆర్థిక పరంగా, ఆరోగ్య విషయాల్లో మార్చి నెల 10 నుంచి 23వ తేదీ వరకు చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే ఏ విషయంలోనైనా ఒకటి తొందరపాటు నిర్ణయాలనేటువంటివి మీ జీవితంలో ఉండకూడదు. ముఖ్యంగా గ్రహబలం అనుకూలించకపోవటం వల్ల మానవ ప్రయత్నంతోనే విజయం సాధించడం అనేది కష్టమవుతుంది. కాబట్టి చిత్తశుద్ధిగా ప్రయత్నం అనేటువంటిది చేయండి. చాలా విషయాల్లో మొహమాటంతో ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు. అలాగే శత్రువులకు దూరంగా ఉండండి. కీలక వ్యవహారముల యందు బుద్ధిబలంతో ఆలోచించి ముందడుగు వేయండి. ఆర్థికంగా పొదుపు సూత్రాన్ని పాటించండి. అనవసర విషయాల్లో పొరపాటు కూడా తలదూర్చొద్దు. పొరపాటున కూడా ఎదుటి వ్యక్తుల యొక్క విషయాలను పట్టించుకోకండి. అకారణంగా భార్యాబిడ్డలతో ఘర్షణ వాతావరణం తలెత్తవచ్చు. మధ్యవర్తిత్వం పనికిరాదు. మిత్రులతో 4వ వారంలో విందులు, వినోదాది విహారాల్లో అనుకూలతలు ఉన్నాయి. కవులకు, పండితులకు శ్రమకు తగినటువంటి ఫలము సిద్ధిస్తుంది. ఖచ్చితంగా అప్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, కానీ అప్పు చెయ్యకపోవడం అనేటువంటిది కూడా మంచిది. వివాదాలకు అవకాశం ఉంది కాబట్టి శాంతంగా ఆలోచించండి. కొత్త ప్రయోగాలు ఎవ్వరు కూడా చెయ్యకండి. ఉన్న వాటితో చక్కగా జాగ్రత్త పడి ముందుకు వెళ్తే బాగుంటుంది. రాజకీయ నాయకులకు చాలా ప్రతికూలతలు కనిపిస్తున్నాయి, అనుకూలతలు తక్కువగా ఉన్నాయి. అవివాహిత స్త్రీ పురుషులకు వివాహాది కార్యక్రమాలు ఆలస్యం అవటం అనేటువంటిది తప్పకుండా ఉంటుంది. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా సామాన్య ఫలితాలైతే ఖచ్చితంగా ఉంటాయి. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే కొంతమేరకు ప్రయోజనమైతే ఉంటుంది కుంభరాశి వారికి. కుంభరాశి స్త్రీలకు ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండమని సూచన. ఈ మాసమంతా కూడా వారికి పరిహారాలు ఏమిటి కుంభరాశి వారికి అంటే, శనైశ్చరుడికి తైలాభిషేకం చేయించుకోండి 4 వారాలు, శనివారాలు. ప్రతి సోమవారం ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోండి. అలాగే గురువారము, బుధవారము కొంత దత్తాత్రేయ స్మరణ, గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణం. గురువార నియమము శనగలు, మినుములను దానం చేయటం కూడా కొంత అనుకూలతను పొందవచ్చు.
గోక్షేత్రంలో గోవులకు ఏదైనా గ్రాసం సమర్పిస్తే కూడా కొంత అనుకూలత పెరగవచ్చు. కుంభరాశి వారికి వ్యక్తిగతంగా జాతకం చెప్పించుకోవాలనుకునేటువంటి వారు కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేయండి. తప్పకుండా అపాయింట్మెంట్ తీసుకోవడం ద్వారా వ్యక్తిగత జాతకాలను పరిశీలించడం జరుగుతుంది. సూచనలు పరిహారాలు చెప్పడం జరుగుతుంది. మరలా వచ్చే మాసం కలుసుకుందాము. అంతవరకు సెలవు. స్వస్తి.